ఇది రీ రిలీజ్ లాగా అనిపించలేదు నాకు. వచ్చిన క్రౌడ్ కానీ ఉన్న భావోద్వేగాలని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. 35 రోజుల క్రితం కదా చూసాను సినిమా. 35 ఏళ్ళు అనిపించలే. 35 రోజుల క్రితం కదా చూసా అనిపించింది. 35 నిమిషాల్లో అయిపోయినట్టు అనిపించింది సినిమా. అంత టైం తెలియకుండా అయిపోయింది. ఇక మాటల్లో చెప్పడానికి చేత కానీ వీలు కానీ ఒక అద్భుతమైన అనుభవం ఇది. చాలా సంతోషంగా ఉంది. ఇలాగే బాస్ సినిమాలు అన్నీ మళ్ళీ థియేటర్లో చూడాలని కోరిక. అది జరుగుతుందని ఆశిస్తున్నాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఈ జనరేషన్లో మళ్ళీ ఆడియన్స్ అందరూ ఇంత ఘనంగా ఈ సినిమాకి రావటం, దీన్ని ఎంత బాగా హిట్ చేయటం అనేది, ఇంకా ఆరోగ్యకరమైన ప్రేక్షకులు ఉన్నారు అని ప్రూవ్ చేసే విధంగా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటివి ఇంకా చాలా జరగాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏదండి 3D ఆఫ్కోర్స్ 3D ఎస్ 3Dలో అనుకున్నాను ముందుకొచ్చేవి ఏమున్నాయి, అలాంటివి ఏం లేవు కదా అని చెప్పి. కానీ ఎంత ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్ పెట్టారంటే అశ్విని దత్ గారు. నిజంగా వాళ్ళకున్న ప్యాషను. ఇప్పుడు నేను విన్నదాని ప్రకారం 8 కోట్లు అంతా ఖర్చు పెట్టారని తెలిసింది. ఆ రోజుల్లో మన 4 కోట్లు కూడా ఉండదు అప్పుడు బడ్జెట్ల ప్రకారం. బట్ రీ రిలీజ్కి అంత ఖర్చు పెట్టి ఎందుకు చేశారా నేను కూడా చూసేదాకా నమ్మబుద్ధి కాలేదు. సరే ఏదో ఉంటుంది అనుకున్నాను. కానీ చాలా 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 ఆశ్చర్యాన్ని గురి చేసిన 2 విషయాలు ఏంటంటే, ఒకటి విజువల్. ఆ 3D కోసం ఎంత తపన పడ్డారో. డ్యామేజ్ అయిపోయిన ప్రింట్ని పట్టుకొని నెగిటివ్ లేకుండా పాజిటివ్ మీద చేయటం, అది అఫ్కోర్స్ టెక్నికల్ టర్మ్స్ అందరికీ అర్థం కాకపోవచ్చు. కానీ ఒక అనుభూతికి మాత్రం గురి చేసిన విషయం మాత్రం నిజం. అలాగే ఇళయరాజా గారి సంగీతం గురించి ఇవాళ నేను ప్రత్యేకంగా చెప్పడానికి లేదు, కానీ నాకు గొప్పగా అనిపించిన విషయం ఏంటంటే రీమాస్టర్ చేశారు. ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అవన్నీ చాలా, మ్యూజిక్ అదంతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది వింటూ ఉంటే ఏదో చూసిన సినిమా చూస్తున్న ఫీలింగ్ కలగలే. ఫస్ట్ టైము పాత రోజుల్లో అంటే టైం ట్రావెల్ అయిపోయినట్టు ఉంది. ఇవాళ కొత్త రోజులాగే ఉంది. పాత రోజుల్లాగా అనిపించలే, పాత సినిమాలాగా అనిపించలే. కొత్త సినిమాకి వచ్చినట్టే కొన్ని సీన్లు మర్చిపోయాం, కొన్ని చాలా కొత్తగా అనిపించాయి. ఏదో ఫ్రెష్గా ఇవాళ చూస్తున్నట్టు సినిమా అనిపించింది తప్ప పాత సినిమాలాగా అనిపించలేదు. బాస్ ఈజ్ ఆల్వేస్ బాస్. ఎలా ఉంటుంది శ్రీదేవి గారు అప్పుడు ఇప్పుడు అదే అంటున్నానండి. వీళ్ళు ఎప్పుడు ఉంటారు, మనమే ఉండం. రానివ్వండి, అది వేరే టాపిక్. ఇది వేరే ఎమోషన్. టైటిల్స్ పడుతున్నా ఇంకెవరు లేస్తలేరు అంటే మూవీ ఎంత డీప్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. అండ్ చిరంజీవి ఒక ఎమోషన్ కదా, ఆ ఎమోషన్ నుంచి యా మ్యామ్ పార్ట్ 2 షూర్. రామ్ చరణ్. యా అయితే చిరంజీవి, కాదంటే రామ్ చరణ్ అంతే. యా మ్యామ్ ఆమె ఒక్కటే మిస్సింగ్, మిగతా అంతా ఓకే. తను ఒక్కరు లేరు కదా, అది ఒక్కటే మిస్సింగ్ మూవీలో అంతే. ఓవరాల్ యా మ్యామ్ మొత్తం పాత అన్ని యా సూపర్. జగదేకుడిలో తెలుగు సుందరి అద్భుతం. చాలా చిరంజీవి గారు ఇంకా చెప్పేదే ఉంటుంది. బిగ్ ఫ్యాన్ ఆఫ్ మాస్ట్రో ఇళయరాజా. అందుకని చెప్పి అప్పుడు 91లో కూడా 2 సార్లు చూశాను. మచిలీపట్నంలో ఒకసారి, అండ్ మళ్ళీ హైదరాబాద్ వచ్చాక ఒకసారి. మళ్ళీ ఒక అద్భుతమైన జ్ఞాపకం. అసలు ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తాయి. అసలు ఇలా మల్టీప్లెక్స్లో ఇళయరాజా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తానని నేను అస్సలు నచ్చలేదు. గుడ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండి ఎందుకు బాగాలేదంటే యూట్యూబ్లో చూడకండి, అస్సలకి బాగాలేదు. ఇక్కడ వచ్చి చూడండి బిగ్ స్క్రీన్లో. చాలా ఎలా అనిపించింది? సూపర్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. ఇక్కడ ఎక్కచ్చు. చిరంజీవి ఇంకా చెప్పొద్దు, నో వర్డ్స్, హీస్ ఎవర్ గ్రేట్. ఇంకా శ్రీదేవి అయితే అతిలోక సుందరి. అప్పుడు చూసాను, నాకు అంత అనిపించలేదు. ఇప్పుడైతే ఎక్సలెంట్ ఉంది. అప్పుడు నేను చిన్నగా ఉన్నా కదా, అందుకే మళ్ళీ ఇప్పుడు రీ రిలీజ్ అయిందని వచ్చాను. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా? జై యంగ్స్టర్ 23 సార్లు చూసాము. దాని గురించి వెయిట్ చేసి మళ్ళీ 35th ఇయర్ మళ్ళీ వచ్చి వస్తున్నాను. సో మళ్ళీ అదే మ్యాజిక్ మళ్ళీ కనపడతా ఉందన్నమాట. అక్కడ పాత రోజు ఓల్డ్ మెమరీస్ గుర్తొచ్చినాయి. అప్పటికే 23, ఇప్పుడు ఇంకోసారి 24సారి అయింది నాకు ఈరోజు. చాలా మంచి సినిమా. ఏది బాస్ యాక్టింగ్ ఏం బ్రహ్మాండం. బాస్ యాక్టింగ్ కన్నా అతిలోక సుందరి ఇంకా బాగా యాక్ట్ చేసింది అందులో. ఇప్పుడు లేదు కాబట్టి తను మరోసారి గుర్తు చేసుకొని చూడడానికి అవకాశం దొరుకుతుంది అనమాట. బ్రహ్మాండంగాను. లాస్ట్ టైం ఏంటంటే 3Dలో చాలా కొత్తగా ఉంది. కాకపోతే ప్రింట్ ఎంత అశ్విని దత్ గారు కూడా జాగ్రత్తగా ఒరిజినల్ ప్రింట్ దాచుకొని ఉంటే ఈరోజు మంచిగా మ్యాజిక్ ఇచ్చి ఉండేవారు. అప్పట్లో ఓన్లీ డబ్బుల గురించి చూసుకున్నారు, కానీ దాన్ని జాయాలన్న తప్పన లేకపోవడం చాలా బ్యాడ్ లక్. ఆ డిజిటల్ ప్రింట్ ఇప్పుడే ఉంటుంది. శ్రీదేవి కోసమేనండి, అందులో డౌట్ ఏం లేదు. ఇంకోటి ఏంటంటే మేము లాస్ట్ రోజు ఒకరోజు ఆ రోజు
120 days అవుతుంది, ఆ రోజు తీసేస్తున్నాడు. ఆ రోజు మాకేం చేస్తున్నా ప్రతి పాట 2 సార్లు వేస్తానంటే మళ్ళీ వెళ్ళాం, వేయలేదని చెప్పి థియేటర్ మీద కొంచెం రచ్చలు ఆవిడ చేసాం ఆ రోజుల్లో. అవన్నీ గుర్తొస్తున్నాయి. అది ఆ రోజుల్లో 90లో మే 9 రిలీజ్ అయింది కదా, అక్కడికి 100 days, సెప్టెంబర్ ఎండ్. బ్లాక్లో ఏం కొనలేదు, మామూలుగా దొరికాయి. రేపు ఎగ్జామ్ ఉన్నా కూడా ముందు రోజు వెళ్ళి నిజాయితీగా చూసాం. ఏది పార్ట్ 2 ఎవరు చేసినా బాగోదు, శ్రీదేవే ఉండాలి మళ్ళీ. సూపర్ అండి. నేను సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు మూవీ రిలీజ్ అయింది. అప్పుడు కూడా నేను ఆల్మోస్ట్ 25 టైమ్స్ చూసాను ఈ మూవీ. ఇప్పుడు నేను చూడడం 26th టైం. అండ్ ఐఎమ్ డాక్టర్ ఎట్ గాంధీ హాస్పిటల్. ఐఎమ్ గైనకాలజిస్ట్. ఏంటండి సూపర్ అండి, యాజ్ ఆల్వేస్ సూపర్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఓల్డ్ సినిమా చూసినట్టుంది, చాలా రియలిస్టిక్. మళ్ళీ రావాలని అనుకుంటున్నాం, ఇలాంటి ఓల్డ్ ఎపిక్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. చాలా 1990 మే 9న ఆంధ్రప్రదేశ్ మొత్తం వరదలతో పొంగిపోతుంది మొత్తం. ఆ టైంలో అంతా కె రాఘవేంద్రరావు డైరెక్టర్ ఇట్లా అంతా భయపడ్డారు, సినిమా ఆడుతుందో అని చెప్పేసి. మొత్తం ఆ తుఫానే కొట్టుకుపోయింది ఈ సినిమాకు. ఇళయరాజా మ్యూజిక్, రాఘవేంద్రరావు డైరెక్టరు, సాంగ్స్ పరంగా కానీ స్టోరీ పరంగా కానీ సినిమా మాత్రం ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్. చిరంజీవి కెరీర్లోనే రెండో పెద్ద హిట్. ఖైదీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి రెండో ఇండస్ట్రీ హిట్ అంటే ఇదే సినిమా. యాక్టింగ్, చిరంజీవి యాక్టింగ్ గురించి మాట్లాడే అవసరం లేదు. అంటే టాలీవుడ్ నంబర్ వన్ హీరో ఎందుకంటే గిందుకే. ఈ సినిమాలు సినిమాలు చూడని వాళ్ళు చిరంజీవి సినిమాలు ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి కదా, ఒకసారి వచ్చి చిరంజీవి గురించి తెలియని వాళ్ళు ఒకసారి వచ్చి థియేటర్కి వచ్చి సినిమాలు చూడాలి. చూసినప్పుడు చిరంజీవి అంటే ఏంటో వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది. డిస్క్రిప్షన్ అది మూవీ కాదు, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. బికాజ్ మూవీ రిలీజ్ అయినప్పుడు మేము చాలా చిన్నవాళ్ళం, మాకు తెలియలేదు. బట్ ఇలా ఉంటుందా, ఒక మ్యూజిక్ ఇళయరాజా గారు కానీ, లేడీ సూపర్ స్టార్ శ్రీదేవి గారు కానీ, చిరంజీవి ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కదా. Awesome. Oh yeah, I was nostalgic, I was crying, all kinds of emotions kicked in. 3Dలో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? honestly నాకు యాక్చువల్లీ 3Dలో అంత నచ్చలేదు. నేను గ్లాసెస్ తీసేసే ఒక స్టేజ్లో చూశాను. సో ఐ ఫీల్ ఇట్స్ నాట్ దాట్ నెసెసరీ 3D అని. బట్ ఇట్ వాజ్ యాక్చువల్లీలో లెక్కలేదు. శ్రీదేవి నా ఫేవరెట్ హీరోయిన్. అండ్ చాలా ఏడుపు వచ్చేసింది. అండ్ నేను యాక్చువల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాకు ఈ పాటలన్నీ పాడి కచేరీలు చేసాం మేము, అన్ని ఇళయరాజా గారి సాంగ్స్ కదా. సో ఈ పాటలన్నీ పాడి మేము యాక్చువల్లీ మా కడుపు నింపుకున్నాం ఆర్టిస్ట్స్గా. సో ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్ అగైన్. అండ్ థ్యాంక్ యూ వైజయంతి మూవీస్, థ్యాంక్ యూ వైజయంతి ప్రొడక్షన్స్, దత్ గారికి అండ్ 3 Princesses-కి, 3 Angels-కి రియలీ థ్యాంక్స్ అ లాట్ అని థ్యాంక్ యూ. జగదేక వీడట్లో ఐ డోంట్ థింక్ పార్ట్ 2 రావాలి. ఎందుకంటే చిరంజీవి గారిని కానీ శ్రీదేవి గారిని, ముఖ్యంగా శ్రీదేవి గారిని ఎవరు రిప్లేస్ చేయలేరు. సో లేదండి, ఆనెస్ట్లీ మేబీ టు అన్ ఎక్స్టెంట్, కానీ ఈ కరిజ్మా అయితే లేదండి. ఐ మీన్ శ్రీదేవి గారు అది వేరే లోకం అది. చాలా బాగుంటుంది, డెఫినెట్గా బాగుంటుంది ఒక పార్ట్ 2గా. బట్ ఎంతైనా ఇలా అయితే ఉండకపోవచ్చు, బట్ డెఫినెట్గా బాగుంటుంది. ఎందుకు బాగుండదు, పార్ట్ 2గా వస్తే డెఫినెట్గా బాగుంటుంది. అమేజింగ్. అంటే పెద్ద స్క్రీన్లో చూడడం వాజ్ సరియల్. ఎస్పెషలీ శ్రీదేవి వాజ్ అమేజింగ్ అసలు. అంటే దేవకన్య లాగానే ఉండే. అండ్ మ్యూజిక్ ఆఫ్ కోర్స్, ఇళయరాజాస్ మ్యూజిక్ పెద్ద స్క్రీన్లో డాల్బీ డిజిటల్లో వినడం వాజ్ అమేజింగ్. సో అందరూ వచ్చి చూడండి డెఫినెట్లీ. చాలా 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 ఎంజాయ్ చేశారు. ఐ డౌటెడ్ బికాజ్ అలాంటి ఆర్టిస్ట్స్ ఎవరు లేరు. నన్ను అడిగితే శ్రీదేవి ఆర్ చిరంజీవి ఆర్ అలా ఆర్టిస్ట్స్ ఎవరు, శ్రీదేవిని అయితే ఎవరు మ్యాచ్ చేయలేరు కదా. సో యా, బట్ దే కెన్ ట్రై, డెఫినెట్లీ ట్రై సెకండ్ పార్ట్ మేబీ. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు చేస్తే బాగుంటుంది? శ్రీదేవి రోలా? డెఫినెట్లీ నాట్ హర్ డాటర్స్. ఐఎమ్ సో సారీ, ఐల్ బి వెరీ బ్లంట్, నాట్ హర్ డాటర్స్. బట్ అనుష్క శెట్టి might be a good choice for
హీరో వాళ్ళ సన్స్ వద్దా? చిరంజీవి ఈజ్ అన్మ్యాచబుల్. చిరంజీవిని ఏఐలో మేబీ రీజనరేట్ చేయగలిగితే మేబీ బికాజ్ ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్, మెగాస్టార్ ఫ్యాన్, సో నో వన్ కెన్ రీప్లేస్ మెగాస్టార్. థ్యాంక్ యూ. జగదేగురతులకు సుందరన్న మన మెగాస్టార్ గారు లోపల ఉన్నాడు. ఆల్రెడీ నేను చూసి వస్తున్నా, అక్కడ స్టిల్ చూడండి మెగాస్టార్ గారిది. అప్పట్లో మేము సినిమా వచ్చినా మేము పుట్టకుండా వచ్చు, ఇప్పుడు థియేటర్లో చూసి మేము మస్తు ఎంజాయ్ చేసినాం సినిమా. నిజంగా చెప్తున్నా, అశ్విని దత్ గారు అలాంటి సినిమా తీసి ఒక థ్రిల్లింగ్ అనిపించిండు. ఒక జగదేగురతులకు సుందర సినిమా చూస్తుంటే మాత్రం ప్రతి సాంగ్స్ కానీ ప్రతి డ్యాన్స్ కానీ శ్రీదేవి యాక్టింగ్ కానీ ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగుంటుంది. ఇలా మేము చెప్పాలి, అమరీష్ పురి గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఒక మంత్ర గారు యాక్టింగ్ చేస్తాడు, ఆయన చాలా బాగా చేస్తాడు. ఇలా ప్రతి ఒక్క డ్యాన్స్ కానీ ప్రతి ఒక్కటి మనం చూసినా కూడా మనం ఎంజాయ్ చేస్తాం. అంటే మనం ఒక చిరంజీవి గారి ఒక కొత్తగా చూస్తాం ఇలా ఒక సినిమాలో. అంటే ఫైట్స్ తీసుకున్నా కూడా శ్రీదేవి యాక్టింగ్ మాత్రం ఇలా ఒక కొత్తదనం చూస్తాం. అంటే ఒక్కొక్క డైలాగులు మానవా అనే ఒక డైలాగ్ ఉండే, ఆ డైలాగ్స్ కానీ ప్రతి ఒక్క డైలాగ్ చిరంజీవి చెప్పడం కూడా ఒక థ్రిల్లింగ్స్ కానీ. అంటే నేను చాలా సినిమాల కంటే ఈ సినిమా చాలా ఎంజాయ్ చేసిన జగదేగురతులకు సుందరి. నిజంగా చెప్తున్నా, మళ్ళీ ఇప్పుడు 3Dలో చూస్తారు చాలామంది చిన్నపిల్లలు. మళ్ళీ స్క్రీన్ మీద చూసినాము, ఆల్రెడీ 2-3 సార్లు చూసినాం సినిమా. ఇది ఎన్నిసార్లు చూసినా మనకు బోర్ కొట్టదు, అంత బాగుందన్న. నిజంగా అశ్విని దత్ గారికి ముందుగా యాడ్సప్ చెప్పాలి. అప్పటి సినిమా మళ్ళీ ఇప్పుడు సినిమా రిలీజ్ చేసి పబ్లిక్లో తీసుకొచ్చి చూసినా అదొక మెగాస్టార్కే సాధ్యం అనుకోవచ్చు. ఎందుకంటే అలాంటి పవర్ ఉంది కాబట్టి మెగాస్టార్ అని మళ్ళీ సినిమా రిలీజ్ చేసింది, ప్రీ రిలీజ్. సినిమా మాత్రం చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్, ఆల్ ఆఫ్ యూట్యూబ్, సూపర్.